సూర్యాపేట జిల్లా కేంద్రంలో భూములకు రెక్కలు రావడంతో కొంతమంది ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ మిగులు భూముల్ని పట్టా చేసుకొని రైతుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఈరోజు ఒక బాధితుడు క్షీణిస్తున్న ఆశించడం జరిగింది. అతని మాటలు తెలుసుకుందాం. అన్న, మీరు మాకు ఇవాళ ఉదయం లేవగానే ఫోన్ చేశారు, మమ్మల్ని రమ్మని చెప్పారు. అసలు దేనికి రమ్మని చెప్పారు? అసలు కారణం ఏంది? నా పేరు చామంతిపూలి వెంకన్న. మాది కూడా మేము ముగ్గురం అన్నదమ్ములం. అయితే మనిషికి మొత్తం మాది 10.5 ఎకరాలు, మనిషికి 3.5 ఎకరాలు వచ్చింది. 3.5 ఎకరాలు వస్తే ఈ గుర్రం సత్యనారాయణ రెడ్డికి మా అన్న ఎకరన్నర అమ్ముకుండు, మా తమ్ముడేమో 2 ఎకరాలన్నర అమ్ముకుండు, నేను అరెకరం అమ్ముకున్నాక ఈ రోడ్ల స్థలం ఉంది కదా, రోడ్ల స్థలం తీసేయలే. అప్పుడు మేము గ్రామ పంచాయతీ పరిధిలో అమ్ముకున్నాం. అది కమర్షియల్ మారవాక ఎవరు ఆయన రియల్ ఎస్టేట్ చేస్తాడు, వ్యాపారి. అయితే ఆయనకు అమ్మినాం. ఆయనకు అమ్మితే ఇక రోడ్ల స్థలం పోకపోతే ఆ భూమి అట్నే ఉంటే మళ్ళీ వాళ్ళు దొంగతనంగా పట్టా చేయించుకొని పాస్బుక్ తెచ్చుకొని నా భూమి ఉందని మా భూమి మీదకి వచ్చి మమ్మల్ని గట్టికి బెదిరిస్తున్నారు. కొడడానికి 50-100 మందిని వేసుకొని వస్తుడు. ప్రతిసారి వచ్చి ఇబ్బంది పెడుతుడు మమ్మల్ని. నిన్న రాత్రి వచ్చి నైట్ దున్నిపోయారు, మొత్తం మోటార్ దాలుగా పెట్టారు. ఎవరు అసలు నీ భూమి మీదకి వచ్చిన వ్యక్తులు ఎవరు? అసలు జాన్ పాషా. ఆయనకేం లేదు, నేను పట్టా చేయించుకొని నేను కొనుక్కున్నా అని భూమి మీదకి వచ్చి నా భూమి కబ్జా చేద్దానికి వచ్చి మందిని తీసుకువచ్చి బెదిరిస్తుడు. ఊకే సంపుతా చేస్తా అని. అంటే ఇది ఏమైనా ఇప్పటివరకు ఏమైనా కోర్టులో ఉందా? మీరు ఒట్టినే మామూలుగా మాట్లాడుకున్నారు? కోర్టులో కేసు వేసినాం, కేసు నడుస్తూనే ఉంది. కేసు కూడా రావట్లేదు వాళ్ళు. పోలీసు వాళ్ళకి ఏమని చెప్పారు? పోలీసు వాళ్ళకి కేసు పెట్టినాం. మొన్న ఇది రాగా నేను నా భార్య బాగాలేకపోతే నేను హాస్పిటల్ నుంచి వచ్చేసరికి ఆ నైట్ దున్నీరు. నేను చూసి పోయి కేసు పెట్టినా పోలీస్ స్టేషన్లో. కేసు పెడితే ఇవాళ పిలిపిస్తాం అన్నారు. మరి అంటే అసలు నీకు వాళ్ళ నుంచి ఎలాంటి హాని ఉంది? నన్ను చంపడానికే బెదిరిస్తూ ఉంటారు. నువ్వు ఉంటే మాత్రం నేను చంపుతామని చెప్తున్నారు నన్ను. వీళ్ళందరూ వచ్చి బెదిరించి చంపుతూ ఉంటారు. చాలా వీడియోలు కూడా ఉన్నాయి. వాళ్ళు వచ్చినప్పుడల్లా వీడియోలు తీసినా ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉన్నాయి, మా దగ్గర ఉన్నాయి. ఇప్పటికీ 3 ఎస్ఐలు అయిపోయారు. సిఐ కాడికి పోయారు. సిఐ గారు చెప్పారు, ఎస్ఐ గారు చెప్పారు, ఇంకో ఎస్ఐ గారు చెప్పారు. అయినా కానీ వినట్లేరు. మళ్ళీ ఇప్పుడు కొత్త ఎస్ఐ గారు రాగానే మళ్ళీ వచ్చారు భూమి మీదకి. మళ్ళీ వచ్చి ఇప్పుడు మళ్ళా గడికి నన్ను ఇప్పుడు ఏం కోరుకుంటున్నావు? ఇప్పుడు నీకు ఏం కాలం నా భూమి మీదకి వాళ్ళు రావద్దు, నా జోలికి రావద్దు. వాళ్ళు నా భూమి నాకు ఉంచి మిగతాది ఉంటే తీసుకోమని, నాకు సంబంధం లేదు. నాకు 2 ఎకరాల 10 గుంటలు నా భూమి, నాది నాకు ఉండాలి. నాది నాకు ఉన్నాక వాళ్ళు తీసుకోమని, నాకు సంబంధం లేదు. లేని భూమిని ఉన్నదని సృష్టించి మస్తు ఇబ్బంది పెడుతున్నారు నన్ను. ఇప్పుడు బాధితుడు ఎవరైతే ఉన్నారో చామంతిపూల వెంకన్న మీడియాని ఆశించడం జరిగింది. ఎందుకంటే అతను ఇప్పటికీ కొన్ని సంవత్సరాల నుంచి కూడా కొంతమంది వ్యక్తులతో నేను భయభ్రాంతులకు గురవుతున్నాను, ఎప్పుడు ఏ రాత్రి వచ్చి నన్ను చంపుతారో ఎప్పుడు అర్థం కావట్లేదు. ఎందుకంటే నా దగ్గర పూర్తి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. వందలాది మంది వచ్చి నా మీద దౌర్జన్యం చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. ఎందుకంటే నేను మా అన్న కావచ్చు, మా తమ్ముడు కావచ్చు, నేను కావచ్చు, మాకున్న భూమిలో మేము ఎంత అమ్ముకున్నాము, ఎంత పోయింది, మొత్తం వివరాలు కూడా మొత్తం మా దగ్గర ఉన్నాయి. నాకు ఉండవలసినటువంటి 2 ఎకరాల పైచిలుక భూమి నాకు ఉంచి మిగతాది ఎంతైనా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇదంతా కూడా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నప్పుడు ప్లాట్ చేయడం జరిగింది. అయితే ఆ ప్లాట్ చేసిన క్రమంలో ఏదైతే బాటకు తీస్తామో ఆ బాటని అప్పుడు మిగులు భూములుగా చూపించక దాన్ని అలాగే ఉంచడం జరిగింది. దాన్ని ఉంచడం వల్ల కూడా దాన్ని ఆసరా చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కావాలని దాన్ని పట్టా చేయించుకొని రెవెన్యూ అధికారులతో మమేకం అయ్యి వాళ్ళ కాసుల కక్కుర్తి పడి ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకొని నా మీద ఇవాళ దౌర్జన్యంకి వస్తున్నారు. అతను ఒకటే చెప్తున్నారు, నాకు ఎంత భూమి ఉండాలో అంత భూమి తీసిన తర్వాత మిగతా భూమి ఏదైనా ఉంటే ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు, కానీ లేని భూమిని కూడా సూచించి నన్ను దౌర్జన్యం చేసి నా మీద దాడులకు పాల్పడుతున్నా. ఖచ్చితంగా రెవెన్యూ అధికారులు కావచ్చు, లేదా పోలీసు అధికారులు కావచ్చు, దీని మీద చర్యలు చేపట్టాలి ఇప్పటికే. ఎందుకంటే ఎంతోమంది చీమలకు సంబంధించిన ఎస్ఐలు కావచ్చు, సిఐలు కూడా మారిపోవడం జరిగింది. అయినా కూడా నాకు ఇంతవరకు న్యాయం జరగలేదు. ఒకవేళ నాకు న్యాయం జరిగితే మాత్రం నాకు చావేశారని, నేను చచ్చిందాకా కూడా ఆగేయట్లేదు. వాళ్ళు ఎప్పుడు నన్ను చంపుతారో, ఎప్పుడు నన్ను భక్షిస్తారో కూడా అర్థం కావట్లేదు. ఖచ్చితంగా నాకు న్యాయం కావాలని కూడా ఇవాళ అతను కోరుకుంటున్నాడు.